జయంతి సందర్భంగా నివాళులర్పించడానికి ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారికి, స్థానిక శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా దళిత సంఘాల యొక్క నాయకులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక ప్రముఖమైన వ్యక్తిగా భారతదేశంలోనే ఉప ప్రధానిగా పనిచేసి భారతదేశంలోని యొక్క బడుగు బలహీన వర్గాల వారి యొక్క ఆశాజ్యోతిగా వెలుగొన్నటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క జయంతి సందర్భంగా మనమందరూ కూడా వారు చూపించినటువంటి మార్గంలో మనం నడవాలి. ఎందుకంటే ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడిగా కాకుండా అనేకమైనటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖల్లో పనిచేసి అతి పెద్ద స్థాయిలో పనిచేసి దళితులకు ఒక ముఖ్య నాయకుడిగా ఎదగడమే కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక తలమానికంగా ఉండేటువంటి నాయకుడిగా తయారయ్యి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత మారుమూల ప్రాంతం బీహార్లో జన్మించేటువంటి వ్యక్తిగా ఉన్నత ప్రమాణాలతోటి జీవన విధానం కొనసాగిస్తూ అందరికీ కూడా ఆశాజ్యోతిగా ఉన్నటువంటి వారి యొక్క జయంతిని ఘనంగా నివాళులు అర్పించుకున్నటువంటి సందర్భంలో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే.